మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున డైలీ బైబిల్ డివోషన్స్ వీక్షిస్తున్న మన సంఘ సభ్యులను, దేశ విదేశాల్లోని ఆత్మీయులను, మన ప్రేక్షకులందరినీ నేటి మన కార్యక్రమానికి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. ద చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రినిటీ చర్చ్ బొల్లారంపేట స్టేట్ సమర్పిస్తున్న ఈనాటి మన అనుదిన వాక్య ధ్యానాలలో మన సంఘ సభ్యులు శ్రీమతి డారతి ముల్కీ మధుకర్ గారు అందిస్తున్న దైవ సందేశాన్ని విందాం. నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము, ట్రస్ట్ ఇన్ ద లార్డ్ విత్ ఆల్ దైన్ హార్ట్. ఈ అంశంపై వారి ద్వారా సందేశాన్ని వినక మునుపు మన దేవునిలో మన నమ్మకత్వాన్ని ధృవీకరించే ఈ భక్తి గీతాన్ని విందాం. నీ చరణములే నమ్మితి నమ్మితి, నీ పాదములే పట్టితి, నీ పాదములే పట్టితి. నీ చరణములే నమ్మితి నమ్మితి, నీ పాదములే పట్టితి, నీ పాదములే పట్టితి. దిక్కిక నీవే చక్కగరావే, మిక్కిలి మ్రొక్కుదు మ్రొక్కుదు మ్రొక్కుదు. నీ చరణములే నమ్మితి నమ్మితి, నీ పాదములే పట్టితి, నీ పాదములే పట్టితి. యేసుని తోడా ఎవ్వరు సాటి, దోసము బాపును బాపును బాపును. నీ చరణములే నమ్మితి నమ్మితి, నీ పాదములే పట్టితి, నీ పాదములే పట్టితి. నీ చరణములే నమ్మితి నమ్మితి, నీ పాదములే పట్టితి, నీ పాదములే పట్టితి. యేసునామంన ప్రియ సంఘ సభ్యులందరికీ నా నిండు వందనములు, శుభములు తెలియజేస్తున్నాను. మరి యొక్క ఉదయ ధ్యాన కోసము మార్నింగ్ డివోషన్ ప్రభు మనకిచ్చిన మరి యొక్క అవకాశం బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాము. ఇంతకుముందు మనం చూసినాము, దేవుడు మనతో మాట్లాడినాడు. అట్లనే దేవుడు ఎన్నో విషయాల్లో మనతో మాట్లాడుతున్నాడు. ఈ రోజుకి ధ్యానాంశము మనము ట్రస్ట్ ఇన్ ద లార్డ్, దేవుని యందు నమ్మిక ఉంచడం అన్నమాట. ఎప్పుడైతే మనం దేవుని యందు నమ్మిక ఉంచుతామో అప్పుడు గొప్ప కార్యాలు కూడా మనము చూస్తామన్నమాట. ఎవరెవరు మన బైబిల్లో చూస్తే స్టార్టింగ్ నుంచి కూడా దేవుడు ఎవరెవరిని ఎన్నుకున్నాడో, జాషువా కానీ కాలేబ్ కానీ ఇవందరూ కూడా దేవుణ్ణి నమ్ముకున్నారు. దే ట్రస్టెడ్ ఇన్ ద లార్డ్. దేవుడు ఒక మాట వాళ్ళని పిలిచాడు. దేవుని వాక్కు వాళ్ళకు వచ్చినప్పుడు గాడ్ స్పోక్ టు దెమ్ డైరెక్ట్లీ అన్నమాట. ఆ అవకాశం ఇప్పుడు కూడా చాలా మంది ప్రాఫిట్స్కి ఈ లోకంలో ఉంది అనమాట. చాలా మందితో దేవుడు మాట్లాడతాడు ఇన్ విజన్, ఇన్ డ్రీమ్స్. సో ఆల్వేస్ గాడ్ స్పీక్స్ టు అస్. సో వెన్ గాడ్ స్పీక్స్ టు అస్ వీ షుడ్ బి ఒబీడియంట్ అండ్ వీ షుడ్ ట్రస్ట్ ఇన్ ద లార్డ్ అనమాట. సో ఎప్పుడైతే మనం దేవునిలో నమ్మిక ఉంచుతామో
అప్పుడు తప్పకుండా మనము ముందుకు సాగుతామన్నమాట. జాషువా మనం చూసినామైతే జాషువా లైఫ్లో కూడా దేవుణ్ణి నమ్మినాడు. ఎప్పుడైతే దేవుడు వాక్కు వచ్చిందో కానాన్ దేశానికి మోసెస్ చనిపోయిన తర్వాత కంటిన్యూ చేయమంటే తప్పకుండా ఆయన ఎన్ని కష్టాలు వచ్చినా కూడా యోర్దాన్ నది దాటుకుంటూ రెడ్ సీ ఎలా అయిపోయిందో 2 పాయలుగా అట్లనే యోర్దాన్ నది కూడా తను కానాన్ దేశానికి చేరాడు అనమాట. ఎంతోమంది అక్కడ దేశాలతోని అందరు అమోరైట్స్ వీళ్ళందరితోని పోట్లాడి ఆయన ఒక విజయాన్ని సాధించిండు. హౌ? బికాస్ హీ ట్రస్టెడ్ ఇన్ ద లార్డ్. దేవుడు ఏం చెప్తే అది విశ్వసించి అది నమ్మిక ఉంచి ఆయన ముందుకు సాగడాన్ని మనము చూస్తున్నాం అన్నమాట. ఇప్పుడు మనం దావీదుని గురించి నేర్చుకున్నాము. దానియేలు కూడా అంతే. దానియేలు జీవితంలో కూడా అంతే. ఇంకా షద్రక్ మేషక్ అబేద్నెగో జీవితంలో కూడా అంతే. వాళ్ళు దేవుని మీద నమ్మిక ఉంచినారు కాబట్టి ఆ అగ్నిగుండంలో వేసినా కూడా వాళ్ళు భయపడలేదు. దానియేలుని లయన్స్ డెన్లో వేసినా కూడా, సింహం బోన్లో వేసినా కూడా దానియేలు కూడా చక్కగా భయపడకుండా వెళ్ళిపోయాడు అనమాట. అక్కడ సింహంలో నోరును మూసిన దేవుడు ఎంత గొప్ప దేవుడు. దేవుడు ఏంజల్స్ని పంపిస్తాడు మనకు కూడా గాడ్ చేయడానికి. సో మనకు ఏ భయం ఎందుకండి? మనం భయపడొద్దు. ఏ డిజీజ్ వచ్చినా, ఏ కష్టాలు వచ్చినా, ఏదొచ్చినా కూడా భయపడొద్దు. నా జీవితంలో కూడా అనేకమైన కష్టాలు, ఎన్నో పోరాటాలు వచ్చినాయి. బట్ జస్ట్ ఐ ట్రస్టెడ్ ఇన్ ద లార్డ్ అన్న అవి ఎంత ఈజీగా వెళ్ళిపోయాయంటే అసలు తెలియకుండా కూడా కొన్ని సంవత్సరాలు గడిచిపోయినాయి అనమాట. సో మా హస్బెండ్ కూడా 7 years హీ వాజ్ ఇన్ బెడ్, నడవలేదన్నమాట. ప్యారలైజ్ స్ట్రోక్ వచ్చి బికాజ్ ఆయన కొంచెం దేవునిలో నమ్మకం తక్కువ అన్నమాట. సో అట్లానే అనమాట. కానీ దేవుడు నాకు ఇచ్చిన ధన్యత ఏంటిదని అంటే నేను చిన్న డర్ట్ చూసినా కూడా అసహించుకుంది అన్నమాట. అలాంటి సమయంలో దేవుడు నాకు ఆయనకు సేవ చేయడానికి ఇచ్చిన బెడ్లో సేవ చేయాలని అంటే అది చాలా కష్టమైన పని. 7 years నేను ఆయనకి ఎలా సేవ చేసానో నాకు తెలియదు. కానీ జస్ట్ బికాస్ దేవుడు నాలో ఉన్నాడు అనే నమ్మకంతో నేను ఆ 7 years నేను ఆయనకి సేవ చేశాను అన్నమాట. దేవుడిచ్చిన ధన్యతను బట్టి నేను మా పిల్లలు ఎప్పుడు అంటారు, మమ్మీ నువ్వు రియల్గానే గుడిలో ప్రామిస్ చేసేవారు కదా, భార్య భర్తలు పెళ్ళైనప్పుడు ఏమేమి ప్రామిస్ చేసావో అవన్నీ ప్రామిసెస్ నువ్వు నెరవేర్చావని వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అనమాట. ఎందుకు నువ్వు ఏడవద్దు, నువ్వు డిప్రెషన్లో ఉండొద్దు. ఎందుకనంటే గాడ్ హ్యాస్ కాల్డ్ హిమ్. దేవుడు ముందే రాసి పెడతాడు మనం ఎప్పుడు జన్మించాలో, ఎప్పుడు మరణించాలో. నువ్వు ఎన్ని కష్టాలు పడ్డా, నువ్వు ఎన్ని సేవలు చేసినా గాడ్ హ్యాస్ హిస్ ఓన్ టైం అనమాట. నిమిషం కూడా దేవుడు అటు ఇటు చేయడంట. దేవుడు ఏ టైం ముందే రాసి పెట్టాడో అదే టైంకి దేవుడు తీసుకుంటాడు అనేది మనము నేర్చుకున్నాం బైబిల్ ద్వారా. సో చాలా నన్ను ప్రోత్సహించిన అన్నమాట. నేను చాలా డిప్రెషన్ వెళ్ళిపోయినా. కొన్ని రోజులు ఎట్లా ఉన్నానంటే ఇంకా నా లైఫే వేస్ట్ అన్నట్టుగా. దో బైబిల్ వర్డ్స్ వర్ ఇన్ మీ, కానీ హస్బెండ్ వైఫ్ ప్రేమ అలా ఉంటుందన్నమాట. సో ఎంతమంది పిల్లలు ఉన్నా ఏది ఉన్నా కూడా హస్బెండ్ ప్రేమ వేరేగా ఉంటుంది. దానికంటే దేవుడు ఏమన్నాడు, నేను ఇంకా మిమ్మల్ని ప్రేమిస్తాను. సో ఆయన ఇంకా ప్రేమించి నన్ను ఇటు మరిపోండి అనమాట. సో నేను దేవునిలోకి వచ్చి దేవునికే నేను అంకితం అవుతా అని కూడా నేను ప్రామిస్ చేసినప్పుడు దేవుడు చిన్నప్పుడే నేను అనుకున్నాను, కానీ నాకు ఆ సమయం దొరకలేదు. బట్ ట్రస్టెడ్ ఇన్ ద గాడ్. మనం ఇక్కడ చూస్తే యొప్తా గురించి కూడా మనకు తెలుసు బైబిల్లో. జడ్జెస్లో ఉంది మనకి. జడ్జెస్ 11th chapter యొప్తా గురించి ఉందన్నమాట. యొప్తా కూడా దేవుణ్ణి నమ్మిండనమాట. గిలాదు ఒక అబ్బాయి, ఆయన వేశ్య కొడుకు. ఆయన వేశ్య కొడుకు, ఆయనకి ఇన్హెరిటెన్స్ ఇవ్వను, ఆయనకు ఏమి ఇవ్వరు అనేది అసలైన భార్య పిల్లలు చెప్పారన్నమాట. నువ్వు వెళ్ళిపోయి ఇంట్లో నుంచి ఆయన వెళ్ళగొట్టేశారన్నమాట. ఆయనకు ఎంత తోసేశారంటే ఆయన అంత బాధతో వేరే దేశానికి వెళ్ళిపోయినప్పుడు అక్కడ కూడా అంత అల్లరి చిల్లరితోని చుట్టుముట్టు ఉన్న పిల్లలందరితోని ఆయన సహవాసం చేస్తున్నాడు. హీ వాజ్ ఎ యంగ్ బాయ్. కానీ ఆయనలో ఎవరున్నారు అని అంటే ఆయన దేవుని నమ్మిండు కాబట్టి ఆ మనుషులందరినీ కూడా ఆయన పోగు చేసి ఆయన ఒక ఆర్మీగా తయారు చేసి వాళ్ళని దేవుళ్ళు నడిపించి ఆయన ఒక బలమైన యోధునిగా తయారైన అనమాట. ఎందుకు అనంటే దేవుళ్ళు నమ్మిండు. అమోరైట్స్ వచ్చినప్పుడు వీళ్ళతో కొట్లాడినప్పుడు వాళ్ళని మళ్ళీ పిలిచిండు అనమాట వాళ్ళ దేశానికి. అప్పుడు ఆయన అంటాడు, మమ్మల్ని ఎల్లగొట్టారు కదా మీరు, మళ్ళీ ఎలా చేసుకుందామని ఈ పని అని అంటే, ఎందుకనంటే నువ్వే బలాశూరువి కాబట్టి నువ్వు వచ్చి ఏం చేయాలి అని అంటే అమోరైట్స్తో మీరు కొట్లాడాలి, మా పట్ల మీరు యుద్ధం చేయాలి అనేది చెప్పినప్పుడు అప్పుడు మళ్ళీ వచ్చి నేను మీకు లీడర్గా ఉంటాను అని చెప్పి ఆయన ముందు నడిపించి అందరినీ గెలుపు పొంది మళ్ళీ తిరిగి ఆయన వచ్చాడు. ఎట్లా మళ్ళీ ఆయన ప్లేస్ని ఎల్లగొట్టిండ్రో తిరిగి మళ్ళీ అదే ప్లేస్లో ఆయన నివసించాడు అనమాట. వాళ్ళ ఇంట్లో వాళ్ళ అన్నదమ్ములందరూ కలిసి ఉండి హ్యాపీగా ఉన్నారనమాట. వెన్ వి ట్రస్ట్ ఇన్ ద లార్డ్, గాడ్ డస్ ఎవ్రీథింగ్ ఇన్ హిజ్ ఓన్ టైం.
సో ప్రభు ఈ వాక్యం దీవించి మనం కూడా దేవునిలో విశ్వాసించాలి అని ముందుకు నడవాలనేది దేవుడు మనకు ఆజ్ఞ ఇస్తున్నాడు అనమాట. సో దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించుమని అని కోరుకుంటున్నాను. ప్రభువానే నిన్ను నమ్మి నిన్నాశ్రయించినాను, నరులేమి చేయగలరు, భయమేమి లేదు నాకు. ప్రభువానే నిన్ను నమ్మి నిన్నాశ్రయించినాను. గర్విష్ఠులైన వారు నాతో పోరాడుచుండా, ప్రతి మాటకెల్లవారు పరభావమెంచుచుండా, ప్రభువానా ప్రక్క నుండి నన్ను తప్పించినావు. ప్రభువానా ప్రక్క నుండి నన్ను తప్పించినావు. ప్రభువానే నిన్ను నమ్మి నిన్నాశ్రయించినాను. మగబూని వారు నన్ను హతమార్చజూచియున్న, మరణంబు నుండి నన్ను కడువింత రీతిగాను, ప్రభువానా ప్రక్క నుండి నన్ను తప్పించినావు. ప్రభువానా ప్రక్క నుండి నన్ను తప్పించినావు. ప్రభువానే నిన్ను నమ్మి నిన్నాశ్రయించినా.